నమస్తే. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర డిసెంబర్ 23వ తేదీ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదానికి కారకుడైనటువంటి వ్యక్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు. ఇలాంటి సందర్భంలో అక్కడ నానా హంగామా చేశాడు, హైరాణ చేశాడు. బారికేడ్లను గుద్దేసి తాగిన మైకంలో. ఇటువంటి క్రమంలో అతను ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ కారులో అప్పుడు అతనితో పాటు స్నేహితులు కూడా ఉన్నారు. వారిని అదుపులో తీసుకున్నారు, కానీ ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం వదిలిపెట్టేశారు. ఇలాంటి సందర్భంలో పంజాగుట్ట పోలీసులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో అతను హైదరాబాద్ విడిచి దుబాయ్ పారిపోవడానికి కూడా బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ సహకరించాడని, దానికి సంబంధించి అతన్ని విధుల నుంచి తప్పించారు, సస్పెండ్ చేశారు. అలాగే ఈ కేసులో అలసత్వం, నిర్లక్ష్యం వహించి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుపై కూడా కేసు నమోదైంది. అతన్ని కూడా సస్పెండ్ చేశారు. ఇలాంటి క్రమంలో డిసెంబర్ 23వ తేదీన ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి షకీల్ కుమారుడు జంపు ఎక్కడున్నాడో తెలీదు. అతన్ని తప్పించడంలో పోలీసులే కీలక పాత్ర వహించారు. ఇటువంటి సందర్భంలో అందరూ మర్చిపోయారులే ఈ ఘటన అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే పోలీసులు పట్టేసుకున్నారు. అంటే అతను కేసు నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. సరే, 3 నెలలు అయింది కదా, దీనికి సంబంధించి ఎవరు పెద్ద పట్టించుకోరలే అని చెప్పి ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషించింది తండ్రే. ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని వేరే దేశాలకి పంపించేయటం ఎంత దుర్మార్గం అండి. అందులోనూ మళ్ళీ వారికి పోలీసులు సహకరించడం, ఆ వ్యవహారంలోనే బోధన్ సిఐపై వేటు. ఇలాంటి సందర్భంలో పోలీసులు వలపన్నారు. ముఖ్యంగా అతని కోసం గాలిస్తున్నారు, లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడని ఒక సమాచారం అందుకున్నారు. గత 3 రోజుల నుంచి పంజాగుట్ట పోలీసులతో పాటు సిసిఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నారు. వాస్తవానికి దుబాయ్ నుంచి వచ్చేశాడు, హైదరాబాద్లోనే వారి బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు అని సమాచారం వచ్చింది. ఇలాంటి సందర్భంలో తిరుగుతున్నారు. ఒక సమాచారం వచ్చింది, దుబాయ్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దిగుతున్నాడని. ఎక్కడికి పోతావు చిన్నవాడా అన్నట్టు మొత్తానికి వాళ్ళ పని పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేయటం, వెంటనే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, సంచలు కూడా జైలుకి తరలించడం కూడా జరిగింది. అంటే ఒక తప్పు చేసి దాని నుంచి బయటపడడానికి అనేక రకాలుగా అబద్ధాలు ఆడటం, ఎస్కేపింగ్ నేచర్. కానీ మనోడు మాత్రం పోలీసులు వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాడు.